తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. రాజశేఖర్ బెహరా గారు నమస్తే అండి. నమస్తే అమ్మా ప్రశాంతి గారు. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు, ఈ కేసులు ఏవైతే ఉన్నాయో, సుప్రీం కోర్టులో వాదనలు ఏవైతే ఉన్నాయో మీరు ఫాలో అవుతున్నారు. ఈ ఓవరాల్ ఇష్యూలో మీకు బాగా ఆసక్తిగా అనిపించింది ఏంటండి? మొట్టమొదట ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, తెలుగు రాష్ట్రాలన్నా కూడా అలానే ఇది ఒక చాలా హాట్ టాపిక్ గా దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయం. అలానే మీలాంటి ఛానల్స్ ద్వారా ఈవెన్ బయట దేశాల వారు కూడా గమనిస్తున్నటువంటి విషయం. ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సుప్రీం కోర్టు వరకు వారి తాలూకా సూపర్ అడ్వకేట్స్ హరీష్ సాల్వే గారు కానివ్వండి, సిద్ధార్థ్ రుద్ర గారు కానివ్వండి, వీళ్ళు నిజంగానే హైకోర్టులో కూడా అదే కేసు పైన, ఈ మనీ లాండరింగ్ కేసు కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కేసు పైన హైకోర్టులో కూడా క్వాష్ వేసి అక్కడ ఒక 17A అనే సెక్షన్ మీద వాదనలు చేసిన తర్వాత అక్కడ ఫెయిల్ అయినాక ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ రోజు నేను మాట్లాడబోతున్న విషయం ఏమిటంటే అండి, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ద హానరబుల్ సుప్రీం కోర్ట్ విచ్ ఇస్ డీలింగ్ విత్ ద కేస్, and also to the super advocates who we have been naming now, and to anybody who is watching now, with due respects to all these people, ఏ ఒక పార్టీకి కానీ లేదా వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ కొమ్ము కాసే విధంగా కాకుండా ఈ రోజు నేను మాట్లాడబోతున్నా ఏమిటంటే, లా పరంగా 17A అనేటువంటి సెక్షన్ అసలు దాని తాలూకా ప్రాముఖ్యత ఏమిటి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే బయటకు తీసుకొచ్చేటటువంటి అసలు శక్తి కానీ సామర్థ్యం కానీ ఆ సెక్షన్ కి ఉందా, అసలు ఎందుకు దాన్ని మాత్రమే వాడుతున్నారు, అసలు ఈ వాడటంలో వాళ్ళకి తెలిసి వాడుతున్నారా, వాడటం లేదా, లేదు కావాల్సి ఉండే అసలు నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని అసలు ఆ రకంగా బయటకు రాకుండా ఉండే పరిస్థితుల్లో తెచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా ఇది ఎందుకు వాడుతున్నట్టు దాని మీద నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. సో మొట్టమొదటిగా ఈ 17A అనే సెక్షన్ అమ్మా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెక్షన్ ఇది. మొట్టమొదటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కంటే మనం మాట్లాడాలి. ఇక్కడ మనం ఒకసారి రిమాండ్ రిపోర్ట్ అంటూ చూస్తే మనం ఈరోజు రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు సెక్షన్ 12 అండ్ సెక్షన్ 13(1) అంటూ వాడారు. ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మేరకు వరకు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేటువంటి దాంట్లో 31 సెక్షన్ల వరకు ఉండగా ఎవరైనా ఎవరి మీదైనా కేసు ఈ సెక్షన్ ద్వారా ఈ యాక్ట్ ద్వారా పెట్టాల్సి వస్తే ఆ సెక్షన్ 12 అండ్ 13 తప్ప ఇంకోటి వాడటానికి లేవు అందులో. మిగతావన్నీ కూడా తాలూకా ఇంటర్ప్రిటేషన్స్, ఎక్స్ప్లెనేషన్స్, అనాలిసిస్ వేరే వేరే వాటి డిస్కషన్స్ ఉంటాయి అదర్ సెక్షన్స్. సో ఈవేళ రిమాండ్ రిపోర్ట్ లో చూస్తే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెక్షన్ 12 అండ్ 13 మినహాయించి మిగతావన్నీ కూడా మరిన్ని 11 సెక్షన్లు IPC సెక్షన్లే ఉన్నాయి. IPC 1860 కింద పెట్టిన సెక్షన్లు ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూడాల్సింది అసలు ముందు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటే కొంచెం వెంటనే చూస్తూ దెన్ విల్ గో ఆన్ టు 17A. ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటే అమ్మా కరప్షన్ కి నిర్వచనం యాక్చువల్ గా లాలో ఏమిటంటే చాలా సింపుల్ లైన్ లో, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ పవర్ ఫర్ ద పర్సనల్ ఆర్ ప్రైవేట్ గెయిన్స్. సో అంటే ఒక పబ్లిక్ పవర్ లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వెంట్ తన తాలూకు అన్డ్యూ అడ్వాంటేజెస్ కోసం వాడుతున్నటువంటిది కరప్షన్ అంటే. సో ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కి కరెక్ట్ గా ఇంటర్ప్రిటేషన్ మనం ఇప్పుడు చూడాల్సి వస్తే అసలు మొత్తంగా ఈ యాక్ట్ అంతా కూడా దేని చుట్టూ తిరుగుతుందంటే బ్రైబరీ, గ్రాటిఫికేషన్, ఆఫరింగ్స్ ఆఫ్ వాల్యుబుల్ థింగ్స్, ఈ 3 మినహాయిస్తే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇంక దేన్ని కూడా ముట్టుకోలేదు, టచ్ చేయలేదు. దాని శక్తి అంతే. ఏమిటది? బ్రైబరీ, ఆఫరింగ్స్ అండ్ దెన్ వాల్యుబుల్ థింగ్స్ అండ్ గ్రాటిఫికేషన్. ఇవి అంటే మాక్సిమం గ్రాటిఫికేషన్ ఒక మనిషి పబ్లిక్ సర్వెంట్ కి ఎవరైనా ఏమైనా చేయాలంటే అంటే కరప్షన్ లో ఏముంటది, కొన్ని వేలల్లోనో లక్షల్లోనో ఉంటుంది, అంత మాత్రమే. సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేటువంటిది ఎంతసేపటికి కూడా ఒక పబ్లిక్ సర్వెంట్ చేస్తున్నటువంటి తన డ్యూటీస్ లో ఉండగా చేస్తున్నటువంటి సమయంలో ఆయన చేసేటటువంటి బ్రైబరీలు వీటికి సంబంధించి అంటే చిన్న చిన్న కరప్షన్ వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఫస్ట్ థింగ్. అందువల్లనే దీనికి మినిమం 6 మాసాల నుంచి 5 సంవత్సరాల వరకు దీనికి శిక్ష ఉంటుంది. 5 సంవత్సరాలు 6 మాసాలు అంటే చాలా చిన్న యాక్ట్ అని చెప్పాలి. అంటే 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు లేదా
అబౌట్ 10 years ఉంటేనే మనం చెప్పాల్సిన పెద్ద యాక్ట్స్. ఓకే. సో ఇక్కడ కరప్షన్ అనేటువంటిది అంత చిన్న విషయం. ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారికి అలీజ్ చేస్తున్నటువంటి కేసులో అట్ ద సేమ్ టైం జాగ్రత్తగా చూస్తే దిస్ ఇస్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ఓకే. అంటే ప్రివెన్షన్ బిఫోర్ క్యూర్ అని ఎట్లా అంటాము, ఈ యాక్ట్స్ కూడా ఆ కరప్షన్ జరగక ముందు, అది జరగక ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ కట్టుదిట్టం చేయాల్సిన విధానం కానీ ఈ యాక్ట్ చెప్తుంది. అందువల్లనే చూడండి సెక్షన్ 12, సెక్షన్ 13 ఏవైతే మనం ఉపయోగించుకోగలమో అందులో సెక్షన్ 12 ఏం చెప్తుందంటే హ్యాబిచువల్ అఫెన్సెస్ ఆఫ్ ద పబ్లిక్ సర్వెంట్ అంటుంది. అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ తన హయాంలో హ్యాబిచువల్ గా అఫెన్సెస్ చేస్తున్నాడు అని గమనిస్తే అప్పుడు వెంటనే ఈ యాక్ట్ తీసుకుని వచ్చి ఆయన మీద కేసు పెట్టి వారికి కట్టుదిట్టం చేస్తుంది. అంతవరకే అంటే టు ప్రివెంట్ అనమాట, టు ప్రివెంట్. వేరాజ్ ఇప్పుడు జరిగిపోయిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ కరప్షన్ అనేది జరిగిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. జరిగిపోయిన తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేటువంటిది అసలు ఇక్కడ ఏమాత్రం కూడా దానికి బలం లేదు, అది చేసే పని లేదు. ఫస్ట్ థింగ్. ఇక రెండవది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో మనం చూస్తే ఐపీసీ సెక్షన్స్ లో ఉన్నటువంటి మరింత పెద్ద 11 సెక్షన్లతో పోలిస్తే ఈవేళ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంత చిన్న చట్టంలో మళ్ళీ అందులో ఒక చిన్న సెక్షన్ 17A పట్టుకొని అసలు మొత్తం కేసునే క్వాష్ చేయమంటాం అనేది అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు ఓన్లీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద మాత్రమే కేసు పెట్టుంటే ఓకే, ఓన్లీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద పెట్టారు కాబట్టి ఆ 12, 13 సెక్షన్లే పెట్టారు కాబట్టి దాని మీద 17A వాదిస్తున్నాం అంటే కొంత కూడా అర్థం అవుతుంది. అసలు అందులో 1/10 కూడా లేనటువంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చట్టాలు ఆ 2 సెక్షన్లు పట్టుకొని అసలు 17A అనేది పూర్తిగా వర్తించినటువంటి సెక్షన్ పట్టుకొచ్చి అసలు మొత్తం కేసుని క్వాష్ చేయమంటలో అసలు ఆ తాలూకా ఇంటెలిజెన్స్ ని కానీ ఆ ఇంటిగ్రిటీని కానీ మనం లెట్ ఇస్ లీవ్ ఇట్ టు ద అడ్వకేట్స్ హు ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పుడు అసలు చట్టంలోకి వస్తే ఇది పెరిఫరల్ గా అసలు ఇప్పుడు 17A వస్తే 17A ఏం చెప్తుందంటే అమ్మా నిజంగా కొన్ని పదాలను అక్కడ చాలా ఉన్నట్టుగా ఇప్పుడు ఇంటర్ప్రెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలు తెలుసుకోవాలి. జస్ట్ టు ఎన్లైటన్ ద ఫ్యాక్ట్స్ ఇన్ ద సెక్షన్ దట్స్ హ్యాపెనింగ్. సో ఫ్యాక్ట్స్ ఏమిటంటే ఇక్కడ వాడు ఏమంటాడంటే నో పోలీస్ ఆఫీసర్ షల్ conduct an inquiry or investigation in any offense alleged to have been committed by a public servant in this act where the particular offense really is relatable to a recommendation done or a decision taken by the public servant while discharging his duties. అంటే ఆ పబ్లిక్ సర్వెంట్ తన డ్యూటీస్ నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో ఆయన మీద ఈ ఆరోపణలు వచ్చుంటే, ఏ ఆరోపణలు, ఈయన ఏదైనా ఒక బ్రైబ్ తీసుకున్నాడని దాన్ని ఏమంటారంటే ఐదర్ హి హస్ అటెంప్టెడ్ టు టేక్ ఆర్ హి హస్ యాక్సెప్టెడ్ ద బ్రైబ్. ఈ రెండు జరిగినప్పుడు ఆ సమయంలో వారికి విధిని అంటే వారి తాలూకా విధులకు ఆటంకం కలగకుండా అప్పుడు వారిని అరెస్ట్ చేయాల్సి వస్తే అప్పుడు గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాలి అనేటువంటిది ఇది చెప్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ పోలీస్ ఆఫీసర్ అంటే ఎవరు? నో పోలీస్ ఆఫీసర్ అన్నారు కదా. ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ అంటే ఎవరంటే స్టేట్ లెవెల్లో అంటే సపోజ్ ఒక ఏసీపీ గారు, ఒక డిఎస్పీ డీసీపీ గారు, లేదు ఫర్ ద మ్యాటర్ ఈవెన్ డీజీపీ గారే స్వయంగా వారు పెట్టుంటే కేసు. ఇప్పుడు అంటే చట్టాన్ని ఎందుకు ఇట్లా కరెక్ట్ గా తీసుకోవటం లేదు దాని మీద నేను ఇవన్నీ ఈ వివరణ ఇస్తున్నా. వాళ్ళు తీసుకోవటం లేదు, ఇది తీసుకోవాలి. ఏమిటది? స్టేట్ లెవెల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఈవెన్ టు ద లెవెల్ ఆఫ్ ఎ డీజీపీ హీ ఈస్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ద గవర్నర్ కదమ్మా. కాబట్టి వీళ్ళు మాత్రం వీళ్ళంతటా వీళ్ళే ఇనిషియేట్ చేస్తుంటే కేసు, వీళ్ళే కనుక కేసు ఫైల్ చేస్తుంటే అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే గవర్నర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేయాలి. అది దాంట్లో ఉన్నటువంటి నగ్న సత్యం. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. అయితే ఇప్పుడు ఎవరికి పెట్టారు ఈ కేసు పెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రైట్ అమ్మా. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గవర్నింగ్ బాడీ ఇస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రైట్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగినటువంటి కేసు అని ఒకటి అర్థం. రెండు, ఈ కేసు పెట్టింది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఎందువల్లంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు మాత్రమే ఈ కేసు పెట్టడానికి అర్హులు. ఎందువల్లంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు మాత్రమే
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ని వాళ్ళు మాత్రమే దాన్ని ఇన్వోక్ చేయగలరు. ఓకే. ఓన్లీ దే హ్యావ్ ద కెపాసిటీ అండ్ ఓన్లీ దే హ్యావ్ ద ప్రివిలేజ్ టు ఇనిషియేట్ ఎనీ యాక్షన్ ఆన్ ఇన్వోకింగ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ వరకు కొంచెం చాలా సూక్ష్మంగా చూడాల్సిన విషయం, ఇది ఫైనాన్స్ మినిస్ట్రీ ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా మనకి కరెంట్ గా చలామణి అవుతున్నటువంటి వారు నిర్మలా సీతారామన్ గారు. ఓకే, ఇప్పుడు ఎవరైనప్పటికీను ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ అవుతారు ఏమా. ఇప్పుడు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఈ కేసు జరిగింది అంటే విషయం ఇక్కడ అర్థం కావాలి. ఎందుకంటే బికాస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రమే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారి ఆధ్వర్యంలో మనీ లాండరింగ్ యాక్ట్ అనేటువంటి ఇనిషియేట్ చేయగలరు కాబట్టి వాళ్ళే చేశారు. అంటే క్యాబినెట్ మినిస్టర్ చేశారు. సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఈజ్ ఆల్వేస్ సుపీరియర్ టు ద స్టేట్ గవర్నమెంట్, వెరీ క్లియర్. అండ్ ద క్యాబినెట్ మినిస్టర్ ఉన్న పవర్ ఏమిటంటే ఇట్ ఈస్ దే హూ విల్ అపాయింట్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్స్. సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ వారికే వాళ్ళే గవర్నర్ గారిని అపాయింట్ చేస్తారు. మరి ఇటువంటి ఒక హైరార్కీ ఉన్నప్పుడు, ఒక ప్రోటోకాల్ ఉన్నప్పుడు, ఈ కేసు పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో క్యాబినెట్ మినిస్టర్ గారి ద్వారా ఈ కేసు అక్కడ ఇనిషియేట్ అయినప్పుడు అసలు ఇక్కడ ఈ 17A అనేటువంటిది గవర్నర్ గారు అసలు ఎలాగ ఆపుతారు దీన్ని? అంటే ఇప్పుడు గవర్నర్ గారు అడ్డగా వచ్చి నాకు చెప్పలేదని చెప్పి ఆపేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆపగలదా? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆపగలదా? ఆయన ఆపగలరా? కాబట్టి టెక్నికల్ గా చూస్తే ఇది పైనుండి వచ్చిన కేసు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నర్ గారికి చెందనటువంటి కేసు, ఆయనకి తెలియని కేసు, తెలిసినా కూడా ఆయన మాట్లాడుకోండి కేసు. సో ఎప్పుడు అవుతుంది? కింద లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఎవడైనా ఒక కర్మంజాలకు ఏదో పోలీస్ ఆఫీసర్ కేసు పెట్టేస్తే అటువంటి కేసులకు పబ్లిక్ సర్వెంట్ ఇబ్బంది పడకూడదు కాబట్టి పెద్దవాళ్ళ తాలూకా అనుమతి, అప్రూవల్ ఉండాలి తప్ప ఇప్పుడు దీన్ని 17A పట్టుకొని అది కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో ఉన్న ఒక చిన్న సెక్షన్ పట్టుకొని ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్ లో అసలు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అసలు ప్రాధాన్యత లేకుండా ఐపీసీ సెక్షన్ లో 11 ఉన్నాయి అక్కడ. రైట్. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎటు చూసినా కానీ పైనుంచి వచ్చినటువంటి కేసు, దీన్ని గవర్నర్ గారికి అప్రూవల్ తో ఎటువంటి సంబంధం లేని కారణంగా 17A ఇక్కడ వర్తించదు. ఓకే. రైట్. ఇకపోతే వైల్ డిశ్చార్జింగ్ ద డ్యూటీస్ అన్నారు. ఇప్పుడు కరప్షన్ ఎవరు చేశారు? అలిగేషన్ చంద్రబాబు నాయుడు గారు చేశారన్న అలిగేషన్. రైట్. మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వాడాలంటే ఏమా కరప్షన్ జరగక ముందు కదా దాన్ని వాడాలి. మరి కరప్షన్ చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పేసి అలిగేషన్ ఉంటే ఆయన ప్రివెన్షన్ చట్టం వాడతారా? జరుగుతుందా? కాబట్టి ఇన్ని విధాలుగా ఆ రోజు అక్కడ ఈ చట్టాన్ని ఆ రోజు ఆయన ఉన్నప్పుడు ఉపయోగించలేదు. రైట్ అమ్మా. ఇకపోతే సుప్రీం కోర్టు చెప్పినది ఏమిటంటే 17A సెక్షన్ అనేటువంటిది ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ఇన్నోసెంట్ టు బి ప్రొటెక్టెడ్. It can be used only to protect the innocent and not for the guilty to plead this section for their escape from corruption. Okay. వాళ్ళ కరప్షన్ నుంచి గిల్టీ పీపుల్ ఎస్కేప్ కావడానికి ఇది ఉపయోగించడానికి వీల్లేదు అని చెప్పి సుప్రీం కోర్టు క్లియర్ గా చెప్పినటువంటి వాట్ యు కాల్ ద డైజెస్ట్ లో ఉంది. ఓకే. ఉంది. ఇవన్నీ ఇలా ఉండగా అదే సెక్షన్ మీరు ఇంకా చూస్తే ఆ సెక్షన్ లో లాస్ట్ లో పారాగ్రాఫ్ ఏం చెప్తాడంటే నో సచ్ అప్రూవల్ షల్ బి నెసెసరీ when the public servant he accepts or attempts to accept to his undue advantage. అంటే ఒక undue advantage అంటే నా స్వలాభం కోసమో స్వార్థం కోసమో నా what you call సెల్ఫిష్నెస్ కోసమో నేను నా హయాంలో ఉండగా నేను ఏమైనా కరప్షన్ చేస్తే, ఏ కరప్షన్ మళ్ళీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మాట్లాడుతున్నంత సేపు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఓన్లీ బ్రైబ్ గ్రాటిఫికేషన్ మాత్రమే, ఈ 100 కోట్ల 1000 కోట్ల లాండరింగ్ కాదు. కాబట్టి అటువంటి బ్రైబ్స్ ఏమైనా తీసుకున్నట్లు కనుక తెలిస్తే స్పాట్ లో అరెస్ట్ చేయొచ్చు. అటువంటి సమయంలో ఈ గవర్నర్ గారి అప్రూవల్ కూడా అక్కర్లేదని మళ్ళీ అక్కడ ఒక నిబంధన ఉంది. ఎప్పుడు when it is clear to the police officer that the public servant has done something illegal to his undue advantage. Okay. అనేటువంటి ప్రూఫ్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు they can arrest him on the spot even without the approval of the government. సో మళ్ళీ ఇన్ కోర్ట్స్ ఏంటంటే దిస్ ఇస్ ఓన్లీ రిగార్డింగ్ ద బ్రైబరీ, గ్రాటిఫికేషన్ అండ్ స్మాల్ వాల్యుబుల్ థింగ్స్, అటువంటి కరప్షన్ వరకే ఈ చట్టం.
సో ఇప్పుడు మనం ఒకసారి రిమాండ్ రిపోర్ట్ లో చూస్తేనమ్మా, దానికంటే ముందు ఏం చెప్పాలంటే ఇక్కడ మరైతే ఎట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అని చూస్తే, నిజానికి సుప్రీంకోర్టు మరొక విషయం ఏం చెప్పింది, అలానే మన దేశంలో అసలు ఈ కరప్షన్ కానీ ఈ మనీ లాండరింగ్ కానీ సంబంధించి అసలు చట్టాలు ఎన్ని ఉన్నాయి అంటే, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేటువంటిది ఇట్ ఈస్ వన్ అమాంగ్ other eight serious acts which control the corruption in India. Okay. దాన్ని యాంటీ కరప్షన్ లాస్ ఆఫ్ ఇండియా అంటాం. అందులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఒక చిన్నది, అది మాత్రం వాడుతున్నాం ఇక్కడ. ఇక అదర్ చట్టాలు ఏమిటంటే, మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు మనీ లాండరింగ్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ విచ్ హ్యాస్ టు బి ఎన్ఫోర్స్డ్ ఓన్లీ బై ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. బినామీ Transactions Act, Binami Transactions Act, then Central Vigilance Act, then Right to Information Act, అది కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇది కాకుండా అన్నిటికంటే అతి పెద్దది ఏమిటంటే ఇండియన్ పీనల్ కోడ్ IPC 1860. సో IPC 1860 కూడా ఇట్ టేక్స్ అప్ ఆల్ ద ఛాలెంజెస్ రిగార్డింగ్ ద కరప్షన్ అండ్ మనీ లాండరింగ్ ఇన్ ఇండియా. అంటే IPC అనగానే ఊరికే అది మరింత పెద్ద చట్టం కాబట్టి అన్నిటికీ ఏవో మర్డర్లు, రేప్స్ వీటికి మాత్రం వర్తిస్తుంది లాంటివి ఆలోచించకుండా IPC అనేటువంటిది టోటల్ గా కరప్షన్ ని కంట్రోల్ చేయడానికి, కట్టుదిట్టం చేయడానికి, చెక్ చేయడానికి కూడా IPC సెక్షన్ కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాంటీ కరప్షన్ లాస్ ఇన్ ఇండియా. ఓకే, ఇవి సుప్రీంకోర్టు నిర్ధారించినటువంటి ఇవి. సో ఇప్పుడు మనకి రిమాండ్ రిపోర్ట్ లో అటువంటి యాంటీ కరప్షన్ లా ని కంట్రోల్ చేసేటటువంటి IPC 1860 ఉండగా, అందులోని 11 సెక్షన్లు వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో పెట్టగా, యాంటీ కరప్షన్ లాస్ సూచిస్తున్నటువంటి ఈ 11 సెక్షన్లు తొంగులో తొక్కేసి ఇప్పుడు ఒక్క సెక్షన్ 12(1)13 అనేటువంటి ఒక్క ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎందుకు పెట్టారంటే, వాళ్ళు దానికి తోడు ఈ చట్టానికి తోడు మిగతా సెక్షన్లు ఉన్నాయని పెట్టారు. ఇన్సిడెంటల్ గా వాడారు అంతే తప్ప అది ఒక లొసుగుగా తీసుకుని ఎంత పెద్ద కేసులో 11 సెక్షన్స్ IPC తరపున ఉండగా 2 చిన్న సెక్షన్స్ పెట్టుకుని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 17A తో బయటపడదాం, క్వాష్ చేపించేద్దాం అనుకోవటంలో నాకు నిజంగా అర్థం కనబడదు. అయితే ఇంకొక విషయం సార్, అంటే CID లాయర్ ముకుల్ రోహత్గి గారు ఈస్ వెరీ క్లియర్ అండ్ కాన్ఫిడెంట్ ఆయన వాదనల్లో. అవును. వేరాజ్ బాబు గారు లాయర్ ఒకే సాంకేతిక కారణం పట్టుకుని దాని చుట్టే తిరుగుతున్నారు. ఈ 17A ఎందుకంటారు? అదేనమ్మా, ఇప్పుడు అదే ఎందుకంటే, ఒకటి క్షమించాలి, వాళ్ళు ప్రొఫెషన్ చేస్తున్నారు. నిజంగా చెప్పండి, ఇప్పుడు నాకు అదే ప్రశ్న ఇంకో రకంగా ఆలోచిస్తే, ఇప్పుడు నన్ను ఎవరైనా ప్రశ్నించి మీరు చంద్రబాబు నాయుడు గారు బయటికి తీసుకొస్తారా అంటే 101% నేను బయటికి తీసుకొస్తాను. I have 4 points where judges cannot answer me. I have. ఆ 4 పాయింట్స్ సిద్ధార్థ రుద్ర గారు, హరీశ్రావు గారు ఎందుకు వాడకపోతున్నారో నాకు అర్థం కాదు. నేనైతే ఖచ్చితంగా 1 డేలో చంద్రబాబు నాయుడు గారు బయటకు తీసుకొస్తాను. మీరు అడిగారు కాబట్టి ప్రొఫెషన్ అనేది ఏమిటంటే, ఈ రోజు నేను ఒక ఎనలిస్ట్ గా మీ ముందు నేను ఈ అనాలిసిస్, లీగల్ అనాలిసిస్ ఇస్తున్నప్పటికీ ఇది ఇప్పుడు నా ప్రొఫెషన్. అలాగే ప్రొఫెషన్ లో మాకు సబ్జెక్టివ్ అయిపోయే పరిస్థితి ఉండదు. వి ఆల్వేస్ రిమైన్ ఆబ్జెక్టివ్. సపోజ్ నాకు ఒక ఏ ఇష్టం లేదనుకోండి, నాకు బి ఇష్టం అని చెప్పి ఓన్లీ బి కేసులో చేస్తారంటే కాదు కదా. సో ఏ కేసు చేసి మనం నిరూపించుకోవాలి మనం ఏంటో. అది ప్రొఫెషన్ వరకు మాత్రమే. వి నీడ్ నాట్ హ్యావ్ ఎనీ పర్సనల్ రిలేషన్స్ దేర్. సో అటువంటి పరిస్థితిలో ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, వాళ్ళు పూర్తిగా ప్రొఫెషన్ చేస్తున్నారు. అంటే ఒకరి తరపున వాదిస్తున్నారు కాబట్టి వారికి కొంత రెమ్యూనరేషన్ ఉంటుంది, ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా తెలుసు ఇది చాలా పెద్ద సెక్షన్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. రిమాండ్ రిపోర్ట్ లో 11 అదర్ సెక్షన్స్ IPC ఉన్నాయి. మనం ఏమీ చెయ్యలేము, దొరికిపోయాం కాబట్టి. ఇప్పుడు సముద్రంలో పడిపోయిన వ్యక్తి, వాడికి పాము కనబడితే పట్టుకుంటాడు. వాడికి తెలుసు పాము అది కాటేస్తుంది, కాపాడలేదు. ఒక గడ్డి పోచ కనబడినా పట్టుకుంటాడు. అంటే హీఈస్ సో డెస్పరేట్ దట్ హీ హాస్ టు కమ్ అవుట్ అలైవ్. కాబట్టి ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ ఏ దారి లేదు ఇక. లేక 11 సెక్షన్స్ ఏమో మింగేస్తున్నాయి అక్కడ. ఇప్పుడు దాని మీద కూడా కొంత మీకు చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ 17A ఒక్కటే పట్టుకుని, అది కూడా ఈ మధ్యన ఎవరో ఈ కేసు వాదనలు బిగిన్ కాకముందు ఒక సీనియర్ రిటైర్డ్
పోలీస్ ఆఫీసర్ ఆయన చెప్తున్నారు 17A ఒక దారి ఉంటుంది, ఇలా గవర్నర్ గారి పర్మిషన్ లేకుండా అనేటువంటిది ఒక వేరే కాంటాక్ట్ లో చెప్పారు ఆయన. అసలు అది ఎత్తుకున్నారు వీళ్ళు. అప్పటి వరకు వీళ్ళు అసలు వాదనలో తేలేదు. అంటే నేను అనుకుని ఇదేమిటి ఈయన ఇట్లా ఇప్పుడు చెప్తున్నాడు, ఇది పనికిమాల సెక్షన్ కదా అని చెప్పి నాకు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే కూడా చెప్పి ఇది పనికిమాల సెక్షన్ అంటే ఇదేం చేయలేదని చెప్పాను. అదే సెక్షన్ ని వీళ్ళు ఆ తర్వాత రెండో రోజు నుండి చూస్తే వీళ్ళు పట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు అది పట్టుకొని వెళ్ళాడుతుంది. అంటే ఏమిటంటే దే ఆర్ సో డెస్పరేట్ దట్ దే కెనాట్ ప్లీడ్ ఎనీథింగ్ అగైన్స్ ద కేస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అగైన్స్ చంద్రబాబు నాయుడు గారు. అయితే వాళ్ళు ఆనెస్ట్ గా ఉండాల్సింది. అంటే అంత పెద్ద అడ్వకేట్స్ కాబట్టి మరి కొంచెం ఆనెస్ట్ గా, అంటే కొంచెం బాధ్యతగా, ఇవి ఇట్లా చేయకూడదు, ఇవి నిజంగా మనీ లాండరింగ్, ఇది మనలాంటి పెద్ద అడ్వకేట్స్ వాదించేసిన తర్వాత ఒకవేళ ఇది అన్యాయం జరిగితే పబ్లిక్ ఇది అన్యాయం జరుగుతుంది కాబట్టి బాధ్యత కొంత ఉండాలి వాళ్ళకి. అది లేకపోగా అటువైపు కేసు టేకప్ చేశారు కాబట్టి ఏదో తూత్తమంత్రంగా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. వెరీ సీరియస్లీ అగైన్స్ దోస్ టూ అడ్వకేట్స్ who are really causing a great damage to Chandrababu Naidu. అంటే I'm talking profession. రైట్. సో మొత్తానికైతే ఆయన హైర్ చేసుకున్న లోకల్ లీగల్ టీం కానివ్వండి, హరీష్ సాల్వే గారు, లూత్రా గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళు చేయాల్సిన ఏమంటారు కరెక్ట్ స్టెప్స్ అయితే వేయట్లేదు అంటారు, వీక్ గా ఉన్నారని అంటారు. వీక్ కాదమ్మా, అసలు వాళ్ళు వీక్ గా ఉన్నారని తెలుసు, ఈ చట్టం ఏమీ చేయదని తెలుసు, 17A ద్వారా వాళ్ళు ఏమీ చేయలేరని వాళ్ళకి తెలుసు. కానీ దే ఆర్ డూయింగ్ ఇట్ అంతే, బికాస్ దే హ్యాండిల్డ్ ఇట్, దే ఆర్ బీయింగ్ పెయిడ్ ఫర్ ఇట్ అంటారు. దే ఆర్ బీయింగ్ పెయిడ్ ఫర్ ఇట్. చూడమ్మా ఒకసారి ద వెరీ ఫస్ట్ పేజ్ ఆఫ్ రిమాండ్ రిపోర్ట్ లో చూడండి అమ్మా. సో దిస్ ఇస్ ఎ కేస్ ఆఫ్ క్రిమినల్ కాన్స్పిరసీ అంటూ, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటూ, ఫ్రాడ్యులెంట్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అన్నారు ఇక్కడ. ఫ్రాడ్యులెంట్ మిస్అప్రోప్రియేషన్, అదర్వైజ్ కన్వర్షన్ ఫర్ ఓన్ యూస్, disposal of the property entrusted or under control as a public servant or allows any other person in violation of the direction of law. మనీ లాండరింగ్ యాక్ట్ ఏం చెప్తుందంటే, మనీ లాండరింగ్ యాక్ట్ కూడా యాక్ట్ మాత్రమే డిజానెస్ట్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ మీద పనిచేస్తుంది. మనీ లాండరింగ్ యాక్ట్ అంటే అదే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఒక ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని ఉంటుంది, అంటే ఫినాన్స్ మినిస్ట్రీ తరపున వాళ్ళు దీన్ని యాక్టివేట్ చేస్తారు, ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. సో వాళ్ళు దేని మీదకి వెళ్తారంటే మొట్టమొదట డిజానెస్ట్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అండ్ ప్రాపర్టీ బై పబ్లిక్ సర్వెంట్. సో ఇక్కడ డిజానెస్ట్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటి జరిగాయి అని వాళ్ళు అనుకోకపోతే అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు వస్తుంది? సో దే కెనాట్ బికమ్ దే కెనాట్ కమ్ అండ్ బికమ్ సమ్ జోకర్స్ బిఫోర్ ద పబ్లిక్. దే కెనాట్ డూ దట్. కాబట్టి ఏమిటంటే ఇక్కడ డిజానెస్ట్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఒకటి జరిగింది. మనం మరికొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇండియా ఇట్ ఈస్ ఆల్సో ఎ సిగ్నేటరీ, ఇట్ హాస్ సైన్డ్, ఇట్ ఈస్ ఎ సిగ్నేటరీ టు ద UN కన్వెన్షన్ అగైన్స్ కరప్షన్. ఇది ఆల్మోస్ట్ 2005 నుంచి మనం ఉన్నాం ఈ ట్రీటీలో, సైన్ చేస్తున్నాం. అంటే ఇండియా when it has signed in the convention against this corruption in the UN, then I think it is very prestigious for the Indian national government to take up rightful cases and the righteous cases. They cannot go behind behind a bush. They cannot do that. కాబట్టి ఎటువైపు నుండి చూసినా కూడా కేసులో చాలా బలం ఉన్నది. ఇప్పుడు ఐపీసీ సెక్షన్స్ 1860, ఐపీసీ 1860 ద్వారా పెట్టినటువంటి సెక్షన్స్ వాళ్ళ మీద ఏం పెట్టున్నారంటే మనకి 120B అంటే దట్ ఈస్ క్రిమినల్ కాన్స్పిరసీ. Then 109 that is criminal abetment. ఇప్పుడు క్రిమినల్ అబెట్మెంట్ అంటే ఏమిటంటే తప్పు చేస్తున్న వాడిని ప్రొవోక్ చేయటం కానీ ఇన్స్టిగేట్ చేయటం కానీ. అప్పుడు ఆ అబెట్ చేసిన వాడిని అంటే పనిష్మెంట్ కూడా ఎట్లా ఉంటుందంటే, అబెట్మెంట్ చేసినప్పటికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారి మీద అలిగేషన్ ఏమిటంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆ పబ్లిక్ సర్వెంట్స్ ని, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ ని, సెక్రటరీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే దట్ ఈస్ కాల్డ్ అబెట్మెంట్ లీగల్లీ. సో అందువల్ల 109 సెక్షన్ పెట్టారు అక్కడ. ఇప్పుడు అబెట్ చేసిన వాళ్ళు పనిష్మెంట్ ఏమిటంటే, వీళ్ళు డైరెక్ట్ గా చేయకపోయినా వేరే వాళ్ళని ఇన్స్టిగేట్ చేసి చేయించినా పనిష్మెంట్ మాత్రం వీళ్ళ ఒరిజినల్ గా అఫెన్స్ ఏదైతే వాళ్ళు చేశారో వాళ్ళతో చేయించారో వీళ్ళే చేసినట్లుగా పరిగణిస్తుంది కోర్టు. అబెట్మెంట్ వాళ్ళతో చేయించినప్పటికీ నీకు తెలిసి చేయించావు కాబట్టి అది నువ్వే చేసావు అన్నట్లుగా కేసు పరిగణిస్తుంది.
అందువల్ల 109 పెట్టాం. ఓకే. ఇక నెక్స్ట్ వచ్చినప్పటికీ 166, దట్ ఈస్ పబ్లిక్ సర్వెంట్స్ డిసోబేయింగ్ ఆఫ్ ద లా టు కాజ్ ఇంజరీ టు ద పబ్లిక్. ఓకే. రైట్. 167, framing an incorrect document purposefully, again to cause injury to the public. Right. ఇప్పుడు అలాగే 201 పెట్టారు. 201 ఏమిటంటే ఇట్ ఈస్ కాజింగ్ డిసపియరెన్స్ ఆఫ్ ద ఎవిడెన్స్. అఫెండర్ ని స్క్రీన్ చేస్తూ అఫెండర్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఆయన చేసినటువంటి తప్పులను, ఆధారాలను, ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయడం, డిసపేర్ చేశారు, కాల్ చేశారు. ఓకే. సో అందువల్ల 201 పెట్టారు. ఇంకా 418 అంటే ఇట్ ఈస్ చీటింగ్, అగైన్ చీటింగ్ టు కాజ్ సమ్ ఇంజరీ టు ద పబ్లిక్. ఓకే. విచ్ పబ్లిక్ ఆర్ టు బి ప్రొటెక్టెడ్ బై దట్ పబ్లిక్ సర్వెంట్. ఓకే. దట్ పబ్లిక్ సర్వెంట్, ఇఫ్ హీ కాజెస్ సమ్ హార్మ్ and cheating to the public whom he has to protect, then 418 comes. ఇక 420 ఏమిటంటే ఇట్ ఈస్ చీటింగ్ డిజానెస్ట్లీ టు డెలివర్ సమ్ ప్రాపర్టీ టు సంబడి. అంటే యూ ఇన్ఫ్లుయెన్స్ సంబడి and then you say to you deliver this property to somebody, and again causing certain damages to valuable security. Ivi 420. Okay. Like 465, this is creating, it is forgery. It is forgery. 468 is forgery and also creating a document. 471 is again a use of a forged document. Okay. Use of a forged document, knowing that it is a forged document. And దానికి కూడా పనిష్మెంట్ ఏమిటంటే ఫోర్జెడ్ డాక్యుమెంట్ అనేటువంటి తెలిసి ఉపయోగిస్తే ఏ వ్యక్తి అయితే ఉపయోగించారో వారే దాన్ని క్రియేట్ చేసినట్టుగా పరిగణిస్తుంది కోర్టు. ఈయన ఫోర్జరీ చేయకపోయినా ఫోర్జెడ్ డాక్యుమెంట్ వాడితే కనుక, తెలిసి వాడితే, knowing that he is going to cause some injury to the public, then the court ఎట్లా తీసుకుంటుందంటే ఈయన తెలిసి చేశాడు కాబట్టి ఈయనే క్రియేట్ చేశాడు డాక్యుమెంట్ అన్నట్టుగా పరిగణిస్తుంది. సో ఇన్ని రకాలుగా మనం చూస్తున్నప్పుడు మనీ లాండరింగ్ కి కావాల్సినటువంటి చట్టాలే ఉన్నాయి ఇక్కడ, సెక్షన్లే ఉన్నాయి ఇక్కడ. 11 సెక్షన్లు కూడా ఏదైతే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఒకటి, క్రిమినల్ కాన్స్పిరసీ ఒకటి, చీటింగ్ ఒకటి, ఇవన్నీ కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి డిజానెస్ట్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, ఇవన్నీ కూడా సీరియస్ గా మనీ లాండరింగ్ చుట్టూ ఉంటే అసలు మనీ లాండరింగ్ అనేటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పెట్టినటువంటి ఆ చట్టాలని పక్కన పెట్టి ఆ రెండు సెక్షన్ 12 and 13 అని చెప్పి ఆ మూల పెట్టేస్తే అవి వాడుకొని, ఆ ప్రివెన్షన్ అనే పదం వాడుకొని ఇప్పుడు దానిలో 17 తీసి వీళ్ళు బయటకు పడాలనుకోవటం, నేను చెప్పినట్టుగా ఒక సముద్రంలో మునిగిపోతున్నవాడు గడ్డిపోచను పట్టుకున్నట్టే చేస్తున్నట్టు పని వాళ్ళు. అంతకు మించి వాళ్ళకి ఏం సహాయం జరగకపోవచ్చు. అయితే మీ ద్వారా ఇప్పుడు నేను ప్రజలకు కానీ ఈవేళ నిజంగానే దీని చుట్టూ చాలా టెన్షన్ తోటి అనేక రకాలుగా ప్రజలు వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో దీని మీద ఎట్లా వస్తుంది, రేపు పొద్దున జడ్జిమెంట్ ఏమిటి అనేటువంటి తరుణంలో దీన్ని ఈ కోణంలో ఇప్పుడు నేను మాట్లాడుతున్న కోణంలో కనుక అన్ని వర్గాల వారు చూడగలిగితే, అందరూ చూడగలిగితే, ఒక పార్టీతో సంబంధం లేకుండా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చూశారనుకోండి, ఆయనకి అర్థం కావాలి 17A వాళ్ళు ఏం చేస్తున్నటువంటి ఆయనకి అర్థం కావాలి, ఆయన మేలు జరగవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. అలానే ఒకవేళ మిగతా సెక్షన్స్ అనేటువంటి ఉన్నప్పుడు మరొక విషయం, వీళ్ళు ఈ ఇద్దరు లాయర్లు చేసిన మరొక పెద్ద తప్పు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు చూసారా హిందీలో ఒక మంచి ప్రోవర్బ్ ఏమిటంటే ఆభైల్ ముజే మారని వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమిటి, అది జాతీయ స్థాయిలో మనకి ఇండియాలో ఉన్నటువంటి అతిపెద్ద ఎపెక్స్ కోర్ట్. అంటే వాళ్ళకి పరిధి సంబంధం లేదు, పరిధి చాలా పెద్ద, స్కోప్ చాలా పెద్దది ఉంటుంది. ఇప్పుడు గనక సుప్రీంకోర్టు జడ్జి గారు ఒకవేళ ఈ వాదనలు చూసి నిజంగానే ఆయనకున్నటువంటి వాట్ యు కాల్ ఈ జడ్జిమెంట్ బయటకు తీస్తే, నేను అనుకోవడం ఏమిటంటే వై షుడ్ నాట్ ఆల్ ద లాస్ అగైన్స్ట్ కరప్షన్ బి యూజ్డ్ వన్ దేర్ ఇస్ ఎ మనీ లాండరింగ్ అని సుప్రీంకోర్టు ఒకప్పుడు చెప్పింది. Why should not all the laws of corruption in India be used against a money laundering cases in India అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అది వాళ్ళు గుర్తు చేసుకోకుండా ఉంటారా? గుర్తు చేసుకొని కనుక ఇప్పుడు వాళ్ళు సువమోటోగా, అరే అబ్బాయి ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ మీద మీరు ఇంతకాలం మాట్లాడుతున్నారు, ఏమిటో మేము ఇంకేమైనా బెటర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఏమీ రావడం లేదు,
అసలు ఇది కాదు, మొత్తం యాంటీ కరప్షన్ లాస్ అనే ద్వారా కూడా ఇప్పుడు దీని మీద ఈ కేసును డీల్ చేయాలని చెప్పేసి వాళ్ళకి సుమోటో యాక్షన్ తీసుకున్నా ఆశ్చర్యపడాలి. ఎందువల్లంటే సుప్రీం కోర్ట్ అనేటువంటిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుండి వచ్చిన కేసు అని చెప్పి వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు కనుక ఈ చిన్న 17A తో కనుక క్వాష్ ఇచ్చేస్తే ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తలకర పెట్టుకోవాలి. అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనకి ఎగ్జిస్టెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దాని ఉనికి ఏమిటి? రేపు పొద్దున్న అసలు ఎఫ్ఐఆర్ దశలో కేసులు కొట్టేస్తే రేపు పొద్దున్న నా మీద చిన్న కేసు ఎవరైనా పెడితే నేను వెళ్ళి ఈ కేసు చూపించి దానికే కొట్టేశారు కదా ఎఫ్ఐఆర్ దశలో నాకెందుకు ట్రయల్ అని అడగనా నేను? ఆ పైన ఇప్పుడు ఈ కేసు జరిగి 2018 నుండి జరుగుతున్నా. ఒకవేళ 17A ముందే ఆ తర్వాత జరిగి ఆ ముందని చెప్పి ఈ డేట్లతో సహా ఏదో టెక్నికాలిటీలోకి వెళ్తున్నారు ఈ లాయర్లు. ఏది ఏమైనా కానీ మొట్టమొదటి నేను చెప్పబోతున్నది ఏమిటంటే 17A మొట్టమొదటి వర్తించదు. చాలా చిన్న సెక్షన్, చాలా చిన్న చట్టం. రిమాండ్ ఐఎమ్ సమ్మింగ్ అప్. సో రిమాండ్ రిపోర్ట్లోకి వచ్చినప్పటికీ వాళ్ళు ఉన్నటువంటి మిగతా 11 సెక్షన్లు తొంగులో తొక్కేసే పరిస్థితి సుప్రీంకోర్టు చేయదు. ఫస్ట్ థింగ్. ఇక సెకండ్ థింగ్, ఇక పైనుండి వస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకున్నటువంటి ఈ యాక్షన్ మీద గవర్నర్ గారు ప్రోటోకాల్ రూపంలో వారి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపలేరు, దీన్ని టచ్ చేయలేరు ఆయన. ఇక సెక్షన్ వరకు వెళ్తే స్టేట్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ ఈ చట్టాన్ని పెట్టాలి కనుక వాళ్ళు ఒకవేళ ఇనిషియేషన్ తీసుకుని ఉంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాకుండా వీళ్ళంతటా వీళ్ళే కనుక ఈ కేసు పెట్టుంటే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి. అది కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీద, ఒక్క యాక్ట్ మీద మాత్రమే ఈ రిమాండ్ రిపోర్ట్ ఉన్నప్పుడు. అంతే కదా. ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పట్టుకొని మిగతా 11 సెక్షన్స్ ని ఎట్లా క్వాష్ చేయమంటారు? అది కూడా ఐపీసీ 1860 is also one of the anti corruption laws and the biggest act in India. కాబట్టి ఈ 11 సెక్షన్స్ తొగలో తొక్కేయండి, ఈ 17A పెట్టుకుని అనడానికి వాళ్ళకి చెల్లదు కాబట్టి 17A అక్కడ మళ్ళీ పనికిరాదు. అండ్ ఇన్ని రకాలుగా 17A అనేటువంటిది బహుశా చంద్రబాబు నాయుడు గారికి హెల్ప్ చేయకపోవచ్చు. అంటే కేసులో ఆయన అలిగేషన్ తో ఉన్నారు కాబట్టి ఆయన పేరు తెస్తున్నాం కానీ క్షమించాలి. ఆయన కాకపోయినా ఎవరైనా కానీ ఈ కేసును 17A వాడుకొని బయటకు రా. మరొక సజెషన్ ఏమిటంటే మన సూపర్ లాయర్స్ కి, ఒకవేళ ఈ సెక్షన్ అన్ని పక్కన పెడితే మరొక విషయాన్ని వాళ్ళు ఎలా మర్చిపోయారో తెలియదు కానీ మాస్టర్ అండ్ సర్వెంట్ లా అని ఒకటి ఉంది. వైకేరియస్ లైబిలిటీ అంటారు. వైకేరియస్ లైబిలిటీ మీరు కూడా ఈ షో అయిన తర్వాత ఒకసారి చూడండి. వైకేరియస్ లైబిలిటీ అంటే ఏమిటంటే, ఒక యజమాని తప్పు చేస్తే, యజమాని దగ్గర పనిచేస్తున్నటువంటి పనివాడు తప్పు చేస్తే, పనివాడే చేశాడు నాది కాదు అని చెప్పి యజమాని తప్పించుకోవడానికి లేదు. యజమాని బాధ్యుడు, ఆ తప్పును సరిదిద్దాల్సినటువంటి బాధ్యత పూర్తిగా యజమాని మీద ఉందనేటువంటి వైకేరియస్ లైబిలిటీ. సో ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ హయాంలో ఉండి నేను సంతకాలు పెట్టలేదు, నాకు సంబంధం లేదు అన్నప్పుడు ఆయనకు మాస్టర్ గా చూసి ఆయన హయాంలో ఉన్నటువంటి ఎవరైతే పబ్లిక్ సర్వెంట్స్, అదర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు చేసినా కూడా ద మాస్టర్ హ్యాస్ టు మేక్ గుడ్ ద లాస్. ఆ లాస్ LOSS, ఆ లాస్ ని మాస్టర్ హ్యాస్ టు మేక్ గుడ్. అటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆన్సరబుల్ ఇక్కడ, అకౌంటబుల్ ఇక్కడ. వైకేరియస్ లైబిలిటీలో కూడా ఇది కూడా ఈ సెషన్ కూడా నేను ముఖ్యంగా మన పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వారిని కూడా ఒకసారి కలిసే ప్రయత్నంలో ఉన్నాను. ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ చట్టాన్ని ఈ రకంగా మాత్రం మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఈ రకంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి. సో మీ ద్వారా ఏమైనా వారు వింటే గనక ఐ విష్ రైట్ఫుల్ థింగ్స్ అండ్ రైట్ థింగ్స్ వుడ్ బి హ్యాపెనింగ్ బికాస్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్. ఇక్కడ ఒకటే అమ్మా, నేను రూలింగ్ గవర్నమెంట్ ఎవరున్నారో పక్కన పెడితే తప్పు చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అది కసి కక్ష అనేటువంటి పరిస్థితులు మాట్లాడుతుంటే, అసలు కసి కక్ష అని ఎందుకు అంటున్నారు? అంటే మీరే ఒప్పుకుంటున్నారా ఇదివరకు మేము చేసామని? ఇదివరకు మేము కక్ష అంటే మీరు ఒప్పుకుంటున్నట్టుగా ఇండైరెక్ట్ గా ఇదివరకు మేము చేసాం అందుకే ఇప్పుడు కక్ష కట్టారు అంటున్నారు. కాబట్టి దయచేసి పబ్లిక్ గాని ఎవరు గాని అట్లా చూడకుండా, అట్లాగే చూస్తే గనుక ఎన్నటికీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం పరిష్కరించుకోలేము. ఇంకా ఇట్లాంటి సమస్యలు పుడుతూనే వస్తాయి, వెళ్తూనే ఉంటాయి. కాబట్టి దీన్ని ఆ కోణంలో చూడాల్సిన లేదు. రెండవది చివరిగా చెప్పేది, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీద మాత్రమే 17A పట్టుకొని సిద్ధార్థ రుద్ర గారు, సాల్వి గారు చూస్తున్నారంటే అక్కడ మరొక కోణంలో మనం చూడాల్సింది, పబ్లిక్ చూడాల్సింది ఏమిటంటే వాళ్ళకి కరప్షన్ ఉందని ఒప్పుకున్నట్లే. అందుకేగా
ఇప్పుడు కరప్షన్ యాక్ట్ ని ఎందుకు తీసుకున్నారు మిగతా వదిలేసి? సో ఆ Okay. కరప్షన్ యాక్ట్ లోనే బయటపడాలి ఎందుకు అనుకుంటున్నారు. కాబట్టి ఇండైరెక్ట్లీ దేర్ అగ్రీయింగ్ దట్ దేర్ ఇస్ కరప్షన్. రైట్ ఏమ్మా? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ లైవ్ అండి. నమస్తే అండి. సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.